మందికి చెప్పులు ఇచ్చినాడు. చెంజర్ల గ్రామం, మానకొండూరు మండలం, కరీంనగర్ జిల్లా. మేము రైతులం. మాకు సంబంధించి చెంజర్ల గ్రామంలో సైలాన్ బాబా జిన్నింగ్ మిల్లు లీజుకు తీసుకొని బొడ్డు తిరుపతి అనే వ్యక్తి వడ్లు, మక్కలు, పత్తి వగైరా వగైరా ధాన్యాలన్నీ కొనుక్కుంటూ ట్రేడింగ్ చేసినాడు, అమ్మినాడు. మేము అమ్మినామైనకు దానికి సంబంధించిన పైసలు వాళ్ళ బిడ్డల అకౌంట్లను ఎక్కడనో అకౌంట్లలో వేసుకొని మాకు డబ్బులు ఇవ్వకపోవడం, మా చెక్కులు పాసు కాకపోవడం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ డబ్బులన్నీ వివిధ ఆస్తులు కొని రెండవది వాళ్ళ బిడ్డల పేరు ఉన్నాయని తెలుస్తుంది. ఏమున్నాయనేది తెలియదు, కానీ అది అన్నీ ఎంక్వైరీ చేసి మా డబ్బులు వాళ్ళ ఆస్తులు కానీ ఏమి కానీ రికవరీ చేసుకొని మా రైతుల డబ్బులు ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను, వివిధ సంబంధిత అధికారులను కోరనైనది. రైతులు 6 కాలం కష్టం చేసి పంట నీరు కలుసుకొని తెల్లందాకా పొద్దుందాకా కష్టపడి రైతు ఏడ్చిన వ్యవసాయం, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన దేశం బాగుపడదనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ, వివిధ సంబంధిత అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి మాకు డబ్బులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మేము సిపి గారికి రిపోర్ట్ చేసిన సిపి గారు చొరవ తీసుకుంటేనే మా డబ్బులు వస్తాయి తప్ప లేకపోతే రావు. దయచేసి పర్సనల్గా రైతుల గోడు వినిపించుకొని సిపి గారు చొరవ తీసుకుంటే ఆ అకౌంట్లు సీల్ అయితే ఆ అకౌంట్లలో డబ్బులు ఏమున్నాయి తెలుస్తాయి, వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి తెలుస్తాయి. సిపి గారిని ప్రత్యేక ధన్యవాదాలు కోరణ ఏమైందా ఇవన్నీ రికవర్ చేయాల్సిందే. కలెక్టర్ గారిని, సిపి గారిని వీరు దయ ఉంటే మాకు పైసలు వస్తాయి. దయచేసి రైతుల కూడా వినిపించుకోవాలని కోరుతున్నాం.